డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. 1970sలో గ్లోబలైజేషన్ మొదలై అమెరికన్ కంపెనీలు ఉధృతంగా ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ సిస్టాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. అంటే అవినీతికి పాల్పడి కాంట్రాక్టులు తెచ్చుకోవడం, ఇలా భారతదేశంలో డిఫెన్స్ డీల్స్ మనకు తెలుసు, బోఫోర్స్ నుంచి మొదలుకొని అగస్టా వెస్ట్లాండ్ ఇలాంటి చాలా మనం విన్నాం. సో ఇలా వివిధ కంపెనీలు, ఇప్పుడు ఎన్రాన్ కంపెనీ అయితే బహిరంగంగా చెప్పారు, మేము భారతదేశంలో కాంట్రాక్ట్ పొందటానికి మేము ఇంత ఖర్చు పెట్టాం ఎడ్యుకేషన్ పైన అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఏం ప్రాథమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ కాదు, జర్నలిస్టులను, మీడియాను, రాజకీయ నాయకులని, బ్యూరోక్రాట్లను ఎడ్యుకేట్ చేయడానికి ఖర్చు పెట్టామని రాసుకున్నారు. ఎందుకంటే ఇలా లంచాలు ఇచ్చినవన్నీ ఎక్స్పెన్సెస్లో బుక్ చేస్తారు. లంచం ఇచ్చామని రాయకుండా మేము ఎడ్యుకేట్ చేయడానికి ఖర్చు పెట్టామని రాశారు. ఎడ్యుకేట్ చేసేది ఏముంటుంది? సో ఇలా ఫారిన్లో పనిచేసే తమ కంపెనీలు అవినీతి పనులు చేయడం మొదలుపెట్టారు. ఇలా అమెరికన్ కంపెనీలు విదేశాలలో లంచాలు ఇచ్చే కార్యక్రమం వచ్చాక అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్పుడు 1977లో ఈ FCPA చట్టం వచ్చింది, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఈ చట్టం కిందనే అదానీ పైన అమెరికాలో కేసు పెట్టారు. అయితే మీరు అనొచ్చు, మరి ఆ కంపెనీ కింద అదానీ పైన కేసు పెట్టడం ఏంటి? సహజంగా అమెరికా చట్టాలు అమెరికన్లకు వర్తిస్తాయి తప్ప విదేశీయాల్లో ఉన్న వారికి ఎలా వర్తిస్తాయంటే, ఈ చట్టంలో క్లియర్గా ఉంది ఏంటంటే, ఒకటి అమెరికన్ కంపెనీలు అమెరికన్లు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేస్తుండగా, కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అవినీతి పనులు చేస్తే వారిని శిక్షించటానికి ఈ చట్టం వర్తిస్తుంది. రెండవది, అమెరికాలో ఎవరైనా పెట్టుబడులు సమకూర్చుకుంటే అమెరికన్ బ్యాంకుల నుంచి కానీ ఇతర అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి, ఏజెన్సీస్ నుంచి పెట్టుబడులు సమీకరిస్తే కూడా ఆ పెట్టుబడులు సమీకరించిన వారు తమ దేశంలో అవినీతికి పాల్పడినా ఈ చట్టం వర్తిస్తుంది. మూడవది, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన వారు వీరు కూడా తమ దేశంలో అవినీతికి పాల్పడిన ఈ చట్టం వర్తిస్తుంది. అందుకే మీకు అదానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణ పైన అదానీ పైన అమెరికాలో కేసు ఎందుకు పెట్టిండ్రు? ఒకటి, జస్టిస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది, మీరు అవినీతికి పాల్పడ్డారు అక్కడ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు పొందటానికి అని.